కింగ్డమ్ సినిమా కోసం అభిమానుల కంటే ఎక్కువగా వేచి చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఎందుకంటే ఈ మధ్య రౌడీ హీరో టైం అస్సలు బాలేదు. అంచనాలు పెట్టుకున్న సినిమాలేమో ఆడట్లేదు, చేస్తున్న సినిమాలేమో అనుకున్న టైంకు రావట్లేదు. కరోనా ముందు కొట్టిన హిట్లే కానీ ఆ తర్వాత విజయ్ ను విజయం వరించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన డియర్ కామ్రేడ్ దారుణంగా నిరాశపరిస్తే వరల్డ్ ఫేమస్ లవర్ ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో కూడా తెలియదు. ఈ ఫ్లాప్ లు విజయ్ కెరియర్ పై పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు కానీ లైగర్ ఫ్లాప్ తో ఒక్కసారిగా కుదేలైపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన ఏడాదిలోపే ఖుషి సినిమాతో వచ్చి పర్లేదనిపించాడు విజయ్. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి ఇంకా విజయ్ సినిమా చూడడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనే మంచి సినిమాలు తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నాడనే విషయం అర్థమైంది. ఖుషి బిజినెస్ 60 కోట్ల వరకు జరిగితే యావరేజ్ టాక్ తోనే 45 కోట్లు వసూలు చేసింది. కాకపోతే ఖుషి తర్వాత ఆయన నుంచి వచ్చిన కళాఖండం, ఫ్యామిలీ స్టార్, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురామ్ ఫ్యామిలీ స్టార్ తో రౌడీకి రాడ్ సినిమా ఇచ్చాడు. ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఫ్యామిలీ స్టార్ తర్వాతే విజయ్ కెరియర్ డైలమాలో పడిపోయింది. ప్రస్తుతం గౌతమ్ తిరునూరి దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు విజయ్. అప్పుడెప్పుడో మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా మీద వాయిదా పడుతూ వస్తోంది. దేశంలో పరిస్థితులు బాలేవని జూలై 4న వస్తామని మే 30న చెప్పారు మేకర్స్. కానీ జూలై 4 వచ్చి వెళ్లిపోయిన కింగ్డమ్ మాత్రం రాలేదు. దాంతో సోషల్ మీడియాలో నిర్మాతను రేంజ్ లో ఆడుకుంటున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. ఎప్పుడో విడుదల చేస్తామని చెప్పిన సినిమాను ఇంకా ఎందుకు రిలీజ్ చేయట్లేదు అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై అప్డేట్ ఇచ్చాడు నాగవంశీ. ఏ సినిమా ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. అంచనాలు ఏమాత్రం తప్పినా కూడా మీరు నన్ను అదే రేంజ్ లో వేసుకుంటారని తెలుసు అంటున్నాడు వంశీ. జూలై 31న కింగ్డమ్ సినిమాను విడుదల చేయబోతున్నారు మేకర్స్. 2009లో అదే రోజు విడుదలైన మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. అదే డేట్ కు ఇప్పుడు విజయ్ సినిమా వస్తుంది. కానీ జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదలవుతుంది. అదే పోయి పవన్ సినిమాకు ఒక్క వారం గ్యాప్ లోనే వస్తున్నాడు విజయ్. పోటీ తప్పదని తెలిసిన ఓటీటీ డేట్స్ కు కట్టుబడి జూలై 31న కింగ్డమ్ ను తీసుకొస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో ఒక పీరియడ్ సినిమా చేస్తున్నాడు విజయ్. దీనికోసం పూర్తిగా గెటప్ మార్చేశాడు. అలాగే దీని తర్వాత దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ సినిమా మొదలు కానుంది. వీటి మీదే విజయ్ దేవరకొండ కెరియర్ ఆధారపడి ఉంది ఇప్పుడు.